ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక అరేబియన్ స్వీట్ చేయబోతున్నాను. ఆ స్వీట్ చేయడానికి ఒక బౌల్లో కొద్దిగా మిల్క్ తీసుకొని 2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని ఆల్ నట్స్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. చిన్న సేవి దొరుకుతుంది కదా, సేవిని చిన్న చిన్నగా బ్రేక్ చేసుకొని దాంతోపాటు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. అందులో కావాల్సిన షుగర్ కూడా వేసుకొని షుగర్ ప్లస్ ఏవి మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం కావాల్సిన మిల్క్ కూడా ఇందులో వేయాలి. మిల్క్ వేసిన తర్వాత సేవి మంచిగా అందులో ఉడికేంత వరకు 10 to 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఆ మిల్క్లో ఆ సేవి అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత దాన్ని చల్లారేదాకా పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో 2 కప్స్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన మిల్క్లో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఇందులో వేయాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ వల్లనే మనకు కొంచెం ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తుంది. ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ రావడానికి మినిమం 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. అప్పటి వరకు మనం గ్యాప్ ఇవ్వకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే కింద మాడకుండా ఉంటుంది, లేకపోతే కింద మాడిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత అవి మొత్తం మిక్స్ అయ్యి ఒక మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది కూడా కొద్దిసేపు పక్కన చల్లారేదాకా పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఆ గ్లాస్ బౌల్లో మనం ముందుగా చేసి ఆరబెట్టుకున్న సేవిని ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మిల్క్ని దాని మీద ఇంకొక లేయర్లా పోయాలి. ఒక 2-3 లేయర్స్ బాగా పోయాలి, అప్పుడే అది కింద అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇది వేసిన తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి మనం సేవిని కూడా మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఈ లేయర్ అయిపోయిన తర్వాత సేమ్ మెథడ్ మిగిలిపోయి ఉన్న కండెన్స్డ్ మిల్క్ని ఇంకొక లేయర్లా పైకి వేయాలి. ఇవి అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసినప్పుడే కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీని మీద వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే పెట్టేయాలి. సాలిడ్ 2 అవర్స్ అయితే పెట్టాలి. 2 అవర్స్ తర్వాత తీస్తే కంప్లీట్గా అది సెటిల్ అయిపోయి ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ స్వీట్ ట్రై చేశాను. ఇంత బాగా రిజల్ట్ వస్తుందని అసలు ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేదు. టేస్ట్ వచ్చేసి మా అందరికి చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టేస్ట్ అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్